హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా ఇన్స్టెంట్‌గా చేసుకునే స్నాక్ రెసిపీస్‌లో శాండ్విచ్ కూడా ఒక రెసిపీ అని చెప్తాను. కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే ఇంట్లో బ్రెడ్ టోస్టర్ లేదా శాండ్విచ్ మేకర్ లేకపోయినా ఇలా క్రిస్పీ అండ్ టేస్టీ శాండ్విచ్ చేసేయచ్చు. ముందుగా వెజ్ శాండ్విచ్ చేయడం కోసం వెజ్ సలాడ్ రెడీ చేసేద్దాం. ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకొని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ వేసాను. మీరు ఏ వెజిటబుల్స్ యూస్ చేసినా వెజిటబుల్స్ అన్నిటిని ఇలా ఒకేలా కట్ చేసుకోండి. వెజ్జెస్ ని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోండి. మనం వేసిన వెజిటబుల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఉడికించుకున్న స్వీట్ కార్న్ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. వెజ్జెస్ కి సరిపడే సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం అయినా మిరియాల పొడి అయినా వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో టాస్ చేసుకొని లాస్ట్ గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా కొత్తిమీర అయినా వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేసేస్తున్నాను. ఇలా టాస్ చేసుకున్న వెజ్జెస్ ని ఇలాగే సలాడ్ లాగైనా తినేయచ్చు. కానీ నేను ఈ వెజ్ సలాడ్ ని శాండ్విచ్ లో స్టఫింగ్ లా యూస్ చేస్తున్నాను. ఈ వెజ్ సలాడ్ ని వెజ్ ఆర్ నాన్ వెజ్ రోల్స్ లోకి లేదా సమోసాలకు స్టఫింగ్ లా అయినా యూస్ చేసుకోవచ్చు. శాండ్విచ్ చేయడానికి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 శాండ్విచెస్ చేస్తున్నాను కాబట్టి 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను. ఇలా బ్రెడ్ స్లైసెస్ కి టమాటా కెచప్ అండ్ మైనీస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. మీ దగ్గర టమాటా కెచప్ అండ్ మైనీస్ లేదు, అప్పుడు ఏం చేయాలి అంటారా? మనం చేసి పెట్టిన వెజ్ సలాడ్ లో గడ్డ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఆ స్టఫింగ్ ని పెట్టేసుకొని బ్రెడ్ ని టోస్ట్ చేసేసుకోండి. ఇలా అయినా మీరు వెజ్ శాండ్విచ్ చేసుకోవచ్చు. నేను టమాటా కెచప్ అప్లై చేసిన సైడ్ ఇలా నాకు కావాల్సినంత స్టఫింగ్ పెట్టేసుకొని పైన నుండి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఆరిగానో వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మైనీస్ అప్లై చేసిన బ్రెడ్ స్లైసెస్ మీద కూడా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చీజ్ ఇష్టపడే వాళ్ళు స్టఫింగ్ మీద మీకు నచ్చినంత చీజ్ పెట్టేసుకోండి. నేనైతే మోజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాను. మీరు చీజ్ స్లైస్ అయినా పెట్టుకోవచ్చు. చీజ్ ఇష్టపడని వాళ్ళు చీజ్ ని స్కిప్ చేయండి. స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ని మయోనీస్ స్ప్రెడ్ చేసిన బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకొని లైట్ గా ప్రెస్ చేయండి. ప్యాన్ లో కొంచెం ఆయిల్ అండ్ బటర్ ని హీట్ చేసుకొని ఇలా శాండ్విచ్ ని పెట్టేసుకొని జాగ్రత్తగా టోస్ట్ చేసుకోండి. శాండ్విచ్ ని 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే అటు ఇటు ఫ్లిప్ చేస్తూ టోస్ట్ చేసుకోండి. బ్రెడ్ ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే శాండ్విచ్ టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక శాండ్విచ్ లో చీజ్ పెట్టాను, ఇంకో శాండ్విచ్ ని ప్లెయిన్ గా టోస్ట్ చేస్తాను. సర్వింగ్ ప్లేట్ లో ఇలా శాండ్విచ్ ని పెట్టి టమాటా కెచప్, మైనీస్ అండ్ కొంచెం వెజ్ సలాడ్ పెట్టి సర్వ్ చేశారంటే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. ఈ శాండ్విచ్ అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, శాండ్విచ్ మేకర్ లేకపోయినా పాన్ మీద శాండ్విచ్ ఎంత క్రిస్పీగా టోస్ట్ చేసామో. ఈ శాండ్విచ్ టేస్ట్ అయితే అచ్చం పిజ్జా తిన్నట్టే ఉంటుంది. నా స్టైల్లో ఇలా వెజ్ శాండ్విచ్ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.